హాయ్ అండి, నేను చాలా మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ మన భారత రాజకీయాలలో దళితుల కోసం, వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన ఒక పవర్ఫుల్ నాయకురాలు గురించి. ఈమె చిన్న వయసులోనే కుల వివక్షను ఎదుర్కొన్నారు. బస్సులో వేరు చేయటం, గ్రామాల్లో ఎన్నో అవమానాలను చవిచూశారు. అందుకే ఆమె కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల వర్గాల వారి గొంతుకై నిలిచిన నాయకురాలు. ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన ఆమె అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యి దళితులు, బహుజనులు అధికారం సాధిస్తేనే ఉద్ధరణ సాధ్యమని చేసి చూపించిన ధైర్యవంతురాలు. ఆమె ఎవరో కాదండి, కుమారి మాయావతి. ఈమె గురించి ప్రస్తుతం ఉన్న యువతకు తెలియకపోవచ్చు. ఈ వీడియోలో ఆమె ప్రారంభ జీవితం, రాజకీయ ప్రయాణం, ఆమె యూపీ ముఖ్యమంత్రి అయిన తరువాత చేసిన కొన్ని సంస్కరణలు, పాలసీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్ లోనికి వెళితే, మాయావతి 1956 జనవరి 15న ఢిల్లీలో ఒక సాధారణ దళిత కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు ప్రభు దయాల్, తల్లి రామ్రతి. తల్లిదండ్రులిద్దరూ చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగులు. ఈమె చిన్నతనం నుంచే పేదరికంలో పెరిగారు. చిన్న వయసు నుంచే మాయావతి కుల వివక్షను ఎదుర్కొన్నారు. అందుకే ఆమె మనసులో ఒకే ఒక ఆలోచన ఉండేది: చదువుకుంటేనే గౌరవం వస్తుందని భావించి చదువుకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఈమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి BA, BEd, LLB టీచర్ గా పనిచేస్తూ సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అయ్యారు. కానీ అనుకోని సందర్భంలో 21 ఏళ్ల వయసులో ఒక మంత్రి హరిజన్ అని పిలిచినప్పుడు ఆ మంత్రిని ఆమె ధైర్యంగా ప్రశ్నించారట. ఈ విషయం అప్పటి దళిత ఉద్యమ నాయకుడైన కాన్సీరాం గారి దృష్టికి వెళ్ళింది. మాయావతి కుటుంబాన్ని కాన్సీరాం గారు దర్శించడం జరిగింది. తరువాత 1977-78 ప్రాంతంలో కాన్సీరాం గారి సభలు, ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆమె చేస్తున్న టీచర్ ఉద్యోగం వదిలి ఆయనను రాజకీయ గురువుగా భావించారు. తరువాత కాన్సీరాం గారు 1984లో BSP బహుజన్ సమాజ్ పార్టీని పెట్టారు. మొదట ఆ పార్టీలో మాయావతి కార్యకర్తగానే జాయిన్ అయ్యారు. తర్వాత BSPలో ఆమె అంచులంచులుగా ఎదిగి ప్రధాన నాయకురాలయ్యారు. తరువాత ఉత్తరప్రదేశ్ నుంచి 1989లో ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో జాతీయ స్థాయిలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యమంత్రిగా 1995లో ఉత్తరప్రదేశ్ కు మొదటి దళిత మహిళా సీఎం గా ఎన్నికయ్యారు. మొత్తం 4 సార్లు యూపీ సీఎం గా పనిచేశారు. ఆమె పనిచేసిన కాలంలో ముఖ్యంగా దళితులు, బహుజనులకు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం అనే అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చారు. మాయావతి సీఎం గా ఉన్న కాలంలో అంబేద్కర్ విలేజ్ ప్రోగ్రాం పెట్టి దళితులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి దళిత గ్రామాల సంఖ్యను పెంచి ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా చేశారు. డాక్టర్ అంబేద్కర్, కాన్సీరాం పేర్లతో పార్కులు, విగ్రహాలు, మెమోరియల్స్, రోడ్లు, యూనివర్సిటీల, జిల్లాల పేర్లను మార్చారు. దీని ఉద్దేశం దళితుల చరిత్ర, నాయకులను ప్రజల ముందుకు తీసుకురావటమే. లా అండ్ ఆర్డర్ విషయంలో మాయావతి చాలా కఠినమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా 2007-2012 కాలంలో గోండాయిజం, కుల ఘర్షణలు, మాఫియా ప్రభావం తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు. పోలీసు వ్యవస్థను క్రమబద్ధీకరించారు. దీనివల్ల క్రమశిక్షణ ఉన్న పాలన అనే పేరు కూడా వచ్చింది. సామాజిక సమతుల్యత తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యా సంస్థల్లో దళితులకు, ఓబీసీలకు రిజర్వేషన్లను కఠినంగానే ఆమె అమలు చేశారు. అంబేద్కర్ గ్రామీణ గృహ పథకం వంటి స్కీములు పెట్టి పట్టణ పేదలకు, దళిత కుటుంబాలకు ఇళ్లు కట్టించే పథకాలను ప్రవేశపెట్టారు. తరువాత ఉన్నత విద్య కోసం ఆమె దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్లు, హాస్టళ్లు, ఫీజు సహాయం చేసి ఉచిత విద్యను ప్రోత్సహించారు. ఇది ఆమె సొంత ఎడ్యుకేషన్ జర్నీ నుంచి ప్రేరణ పొంది తీసుకున్న నిర్ణయం. దళితులు కూడా రాజకీయాలకు రాగలం అనే ఆత్మవిశ్వాసాన్ని నింపారు. BSPని జాతీయ పార్టీగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ వ్యూహంతో 2007 సంవత్సరంలో బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాలు, ఓబీసీల అందరినీ కలిపే రాజకీయ వ్యూహాన్ని, సర్వజన్ మోడల్ ని ప్రవేశపెట్టి స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కులాలకు అతీతంగా అందరినీ ఏకం చేసిన తొలి దళిత నాయకురాలుగా ఆమె మంచి గుర్తింపును పొందారు. మాయావతి గారు లోక్సభ, రాజ్యసభ సభ్యురాలుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె పవర్ లో లేకపోయినా 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు స్వతంత్రంగా పోటీ చేస్తామని, అధికారంలోనికి వస్తామని ఆమె ప్రకటించారు. ఆమె జీవిత ప్రయాణం నుంచి ఈనాటి యువత నేర్చుకోవాల్సింది ఒక్కటే: ప్రతి మనిషికి చదువు, ధైర్యం, నిలకడ, ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా చరిత్రను సృష్టించవచ్చు. ఎందుకంటే మాయావతి జీవితమే స్ఫూర్తి. పేద దళిత కుటుంబం నుంచి వచ్చి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారంటే ఆమె నిబద్ధత, సిద్ధాంతాలపై నమ్మకం, ధైర్యం, ఆత్మవిశ్వాసం. అందుకే ఆమె జీవితం ఇప్పటిని యూత్ కు ఒక గొప్ప మెసేజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.